ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందనే వాదనకు దిల్సుఖ్ నగర్ పేలుడు ఘటన మరోసారి నిదర్శనంగా నిలిచింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా హైదరాబాద్ మూలాలు కనిపించడం, లేదంటే మన రాజధాని లక్ష్యం కావడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. పాక్ లో పుట్టి దేశాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం అసలు లక్ష్యం దక్షిణాసియాలో ఇస్లామిక్ రాజ్యాల స్థాపన. ఇందుకు ఆజాద్ అంటే స్వాతంత్ర్య సంగ్రామం అంటూ తమ కార్యకలాపాలను ఉగ్రవాదులు విస్తరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న కొన్ని అనుకూల పరిస్థితులు ముష్కరులకు సహకరిస్తున్నాయి. ఉగ్రవాదుల దృష్టిలో ఇస్లామిక్ రాజ్యాల స్థాపనకు హైదరాబాద్ కు సంబంధం ఉంది. దేశంలో కాశ్మీర్ తరువాత హైదరాబాద్, జునాగఢ్ పాకిస్తాన్ లో అంతర్భాగమని ముష్కరుల నమ్మకం. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కాకుండా హైదరాబాద్ ని స్థావరంగా ఎంచుకున్నారు. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ విధ్వంసం సృష్టించడం, వ్యూహ రచనలు చేయడం తేలికని వారి భావన. తెర వెనుక క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉగ్రవాదులను నడిపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి 5 దశాబ్దాల చరిత్రే ఉంది. 1960 నుంచి హైదరాబాద్ లో మొదలైన ఐఎస్ఐ అక్రమాలు దశాబ్దానికో తీరుగా మారాయి. 1960వ దశకంలో బంగారం, 70లలో ఎలక్ట్రానిక్ వస్తువుల అక్రమ రవాణా, తరువాత 1980వ దశకంలో మాదక ద్రవ్యాల సరఫరాను హైదరాబాద్ కేంద్రంగా విస్తృతం చేసింది. 1990 నుంచి ఆయుధాల సరఫరాతో దేశ భద్రతపై పడగ విప్పిన ఐఎస్ఐ బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత మరింత పట్టు బిగించింది. 1993లో విధ్వంసాలు సృష్టించింది. హుమయూన్ నగర్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లలోనే ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. అదే సంవత్సరం ఏపీ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టారు. కొద్ది రోజులకే అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ ను తీవ్రవాదులు కాల్చి చంపారు. 1993 తర్వాత దీన్దార్ అంజుమన్, సిమి ఈ కోవలోనివే. నగరంలో తిష్టవేసిన పాకిస్తాన్ ముష్కరులు ఇక్కడి యువకుల పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఉగ్రవాదంలోకి దించుతున్నారు. 1993 నుంచి దాదాపు దశాబ్దం పాటు హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగించినప్పటికీ విధ్వంసం సృష్టించింది మాత్రం తక్కువే. కానీ 2003లో సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేల్చిన ముష్కరులు అప్పట్నుంచి దేశవ్యాప్తంగా భారీ విధ్వంసాలకు పాల్పడ్డారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య పథకం, అంతకుముందు అక్షర్ధాంపై దాడి వ్యూహరచన హైదరాబాద్ లోనే జరిగాయి. ముంబైలో జరిగిన పేలుళ్లకు ఐఎస్ఐ ఏజెంట్లు హైదరాబాద్ లోనే పథకం వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ కావడంతో నిఘా పెంచారు. తరువాత జరిగిన ఎన్కౌంటర్లలో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. గత 20 ఏళ్లలో ఒక్క హైదరాబాద్ నుంచే 180 మంది ఐఎస్ఐ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తనిఖీల్లో 35 కిలోల ఆర్డీఎక్స్, AK-47, 10 పిస్తోళ్లు, 5 కిలోల సిల్వర్ నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు చేసిన అరెస్టులతో మహానగరంలో ఐఎస్ఐ ఏజెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్న తీరు అర్థమైంది. నగరానికి చెందిన 2 కార్పొరేటర్లు సహా ఓ రాష్ట్ర స్థాయి నేతను మట్టుబెట్టేందుకు ఐఎస్ఐ ఉగ్రవాదులు కుట్ర పన్నారని బెంగళూరు పోలీసులు తేల్చారు. కుట్రకు పాల్పడ్డ ఒబేద్ ఉర్ రెహమాన్ ను అరెస్టు చేయడం సహా ఓ పిస్టల్, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దాదాపు 100 మంది వరకు ఐఎస్ఐ ఏజెంట్లు నగరంలో ఉన్నారనే అనుమానాలకు ఈ అరెస్టులు ఊతమిచ్చాయి. అసలు ఆ సీరియస్నెస్ అన్నది పోయింది కంప్లీట్ గా. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇది 20 ఏళ్లలో కూడా మనం నేర్చుకున్నది ఏమిటని, ఈ విధంగా నాన్చుడు వ్యవహారం ఉంది చూడండి. ఈ నాన్చుడు వ్యవహారం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మనం ఈ టెర్రరిజం ఇలా ఫేస్ చేస్తూనే ఉండాలి. అందువల్ల వ్యవస్థలోనే మార్పు రావాలి. ఆ వ్యవస్థలో మార్పు రావడం పెద్ద డిఫికల్టీ ఏం కాదు. ఇప్పుడు వచ్చిన విరామం.